నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గద్వాల పట్టణ కేంద్రంలో ఆశా కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల యూనియన్ అధ్యక్షురాలు అరుంధమ్మ పద్మ మాట్లాడుతూ మాపై పెట్టిన పని భారాన్ని తగ్గించాలి, అలాగే రాష్ట్రంలో మా ఆశా కార్యకర్తలకు పని వేతనాన్ని కనీసం నెలకు 18,000 రూపాయలు వేతనంగా పెంచాలి, ఇంకా మాకున్న డిమాండ్స్ కూడా అమలు చేయాలి. అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తల నిరసన నిరాహార దీక్షలు చేపడతామని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తామని మాట్లాడటం జరిగింది. తదుపరి జిల్లా కలెక్టర్ కు మెమోరాండం అందజేశారు. హలో నీ మందరనే ఉన్నా. నేను జోగులాంబ జిల్లా ఆశా యూనియన్ అధ్యక్షురాలిని మాట్లాడుతున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందర ధర్నా నిర్వహించడం జరిగింది. మా ముఖ్య డిమాండ్స్ ఏమంటే ఫిబ్రవరిలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశంలోని ఆశలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించాలని కోరుతున్నాము. అదేవిధంగా లెప్రసీ అమౌంట్ కూడా మాకు 2-3 సంవత్సరాల నుంచి కొన్ని జిల్లాల్లో డ్యూ ఉంది. అందులో భాగంగానే మా జిల్లాలో కూడా 2024 ఫిబ్రవరి మార్చిలో చెప్పించినటువంటి అమౌంట్ మాకు ఇంకా పాత బకాయిలే రాకముందే కొత్త సర్వేలు చేయిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఈరోజు తీపిస్తే మీకు ఇచ్చే పారదర్శకాలలో భాగంగానే దీన్ని చేయమని మాకు వాళ్ళు హెచ్చరించినారు. అది కాదు, మాకు పనిని బట్టి పారదర్శకం ఉన్నప్పుడు ఎక్స్ట్రా పని చేపించినప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అక్కడికి హైదరాబాద్లోని కమిషనర్ ఆఫీస్కి ముందుకు వెళ్ళి మేము మార్చిలో జరిగినటువంటి లెప్రసీ అమౌంట్ని అడిగితే ఆల్రెడీ మీకు బడ్జెట్ విడుదలైందని అన్నారు. అక్కడ మేము కరెక్ట్ ఏజెండాతో మొత్తం చూసి వాళ్ళకి రిపోర్ట్ తీసుకొచ్చి డిమాండ్ సార్ చూస్తే అవునమ్మా బడ్జెట్ అయితే విడుదలైంది కానీ మా అకౌంట్లోకి రాలేదని చెప్పేసి సార్ అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం మాతో ఆట ఆడుతుంది, ఆశల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఆశలకు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇచ్చేంత వరకు కూడా ఈరోజు మేము అంతా సిద్ధంగా ఉన్నాము. ఏ పనికి వెనక్కి ఆడకూడదు, అన్ని పనులు ఆపి కూడా మేము ఈరోజు ధర్నా నిర్వహించినాము. ప్రభుత్వం ఇప్పటికైనా మా పైన దయ చూసి ఫిక్స్డ్ వేతనం చేయలేదనుకో ఇంకా మేము ధర్నాకు సమ్మె కూర్చోవాలని చెప్పేసి మేము జిల్లా మొత్తం నిర్ణయం చేసుకున్నాము. వచ్చేసి వాళ్ళ హామీ ఇచ్చినారు కాంగ్రెస్ ప్రభుత్వము, మీకు అన్యాయం జరుగుతుందమ్మా, మీకు శ్రమ ఎప్పుడు జరుగుతుంది, ఈసారి మా ప్రభుత్వం వస్తే మీకు అండగా ఉంటామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వమే వెనుకడుగేస్తుంది. ఆశలకి ఈ రోజు సపోర్ట్గా ఉండడం లేదు. ఆ విషయం పైన కూడా మేము ఆశలు ఎంతో చింతిస్తున్నాము. ఆశల శ్రమదోపిని తగ్గించకపోతే తీవ్రమైన ఉద్రిక్తతను నిలబడతామని చెప్పేసి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ద్వారా ఆశలను ధర్నాగా నిర్వహించుకున్నాం. కార్తిక శ్రీమంత కానుక కార్యక్రమంలో భాగంగా టీం కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక మిర్దొడి మండలం అల్వాల్ గ్రామానికి చెందిన సార లాస్య గర్భిణీ స్త్రీకి చీర సార్లతో న్యూట్రిషన్ కిట్ అందజేయడం జరిగింది. గర్భిణీ స్త్రీలకు ఈ న్యూట్రిషన్ కిట్లతో ఆరోగ్యంగా ఉండాలని, అలాగే తల్లికి ప్రసవ సమయంలో బలంగా ఉండాలని, తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని, పండంటి బిడ్డ క్షేమంగా ప్రసవించాలని ఈ కార్యక్రమం ఒక గట్టి సంకల్పంతో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిర్దొడ్డి మండల అధ్యక్షులు అంజిరెడ్డి, గ్రామ యూత్ అధ్యక్షులు గణేష్, గ్రామ యూత్ ఉపాధ్యక్షులు నరేష్, సీనియర్ నాయకులు కొత్త దేవిరెడ్డి, కిరణ్, నితిన్, కామోజీ అనురాధ తదితరులు పాల్గొన్నారు. చిన్నంప
పెద్దపావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో కాళ్లు లేక భూమిని పట్టుకుని నడిచే మానపాడు శ్రీదేవి తన తండ్రి పెద్ద పోషణ అనారోగ్యం కారణంగా చనిపోవటం, అదేవిధంగా వాళ్ళను పెంచి పోషించాల్సిన వాళ్ళ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న అన్న గురవయ్య లక్ష్మీపల్లి స్టేజ్ దగ్గర యాక్సిడెంట్ అయి చనిపోవటం, కుటుంబ భారమంతా తల్లి ముత్తమ్మ మీద పడటం, అనాథ అయినటువంటి చెల్లెలు బయటకు వెళ్లి ఏదీ తెచ్చుకునే పరిస్థితి లేనటువంటి శ్రీదేవి తల్లి చేతినిండా పనిచేస్తూ ఊర్లో కూలీ నాలి చేస్తూ బిడ్డను పోషించుకుంటూ వస్తోంది. ఆ కుటుంబం యొక్క దీన పరిస్థితిని చూసిన ఉమ్మడి విపన్ గండ్ల మాజీ జెడ్పీటీసీ కృష్ణప్రసాద్ యాదవ్ మనసు చెల్లించి ఆమె చిన్న పని చేసుకోవటం కూడా ఇబ్బందిగా ఉండటంతో వాళ్లకి ఏదో రకంగా సహాయం చేయాలనే ఆలోచనతో కృష్ణప్రసాద్ మరియు మిత్రుడు రేమొత్తుల ఖాతాలు సహకారంతో హోండా యాక్టివా 3 చక్రాల పెట్రోల్ బండిని ఈ రోజు ఆమెకు మాజీ జెడ్పీటీసీ కృష్ణప్రసాద్ అందించడం జరిగింది. ఇక ఈ రోజు ఆమె కోరిక నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని, నా యొక్క దీన పరిస్థితిని చూసి నాకు ఈ రోజు 3 చక్రాల యాక్టివా బండిని అందజేసిన కృష్ణప్రసాద్ కి జీవితాంతం రుణపడి ఉంటానని మానపాడు శ్రీదేవి తెలిపారు. ఈ రోజు బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలానికి చెందిన బర్మావత్ మోత్యకుమార్ మాట్లాడుతూ, నేను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి నాకు వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకున్నటకు నాకు తగిన ఆర్థిక సహాయం అందించగలరని పత్రికాముఖంగా కోరారు. ఇప్పటి వరకు ప్రపంచంలో అతి ఎత్తైన దక్షిణాఫ్రికా దేశంలోని మరియు రష్యా ఖండంలోని మౌంట్ ఎల్ బ్రూజ్ 40 డిగ్రీస్లను 2 పర్వతాలను అధిరోహించి ఉన్నారు. మరలా ఇప్పుడు మన భారతదేశం తరపున నేపాల్లో గల ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నాలు చేస్తున్నానని అన్నారు. నాకు ఏ విధమైన ఆర్థిక వనరులు లేవు అన్నారు. మరియు నాకు నా తల్లిదండ్రులకు నివాసం ఉండటానికి స్థలం కూడా లేదన్నారు. మా తల్లిదండ్రులు కూలీనాలి పనులకు వెళ్తే గాని మా కుటుంబం గడవని పరిస్థితి అని తెలియజేశాడు. కావున నా యందు దయ ఉంచి సహాయం అందించాల్సిందిగా వేడుకున్నాడు. మీరు కొంచెం అందరూ పడతారు. అక్కడ సరిగ్గా దగ్గర ఉంటాడు. పులివెందుల నుంచి కొనసాగించే బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు లేఖ రాసినట్లు మంగళవారం వెల్లడించారు. బియ్యం అక్రమ రవాణా ద్వారా కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి నష్టం కలుగుతుందని వారన్నారు. గ్రామంలోని వ్యక్తులు మరణించిన తర్వాత వారి అంత్యక్రియ నిమిత్తం శ్మశాన వాటికలకు వచ్చి అంత్యక్రియలు ముగించుకుని వెళ్లే సమయంలో కాళ్లు చేతులు శుభ్రం చేసుకుందామంటే సరైన నీటి సదుపాయం లేక అవస్థలు పడుతుండటంతో కొంతమంది గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గూడెం రాముల దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ కి సమస్యను వివరించడంతో వారు ఎస్డీఎఫ్ ద్వారా మర్పల్లి గ్రామానికి 2 బోర్లు, కొత్లాపూర్ గ్రామ శ్మశాన వాటికకు వెంటనే మంజూరు చేశారు. దీంతో బుధవారం మర్పల్లి మండల కేంద్రంలోని వైకుంఠ ధామం బీసీ కాలనీలో తాగునీటి కోసం నూతన బోరు వేయటకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అభివృద్ధియే లక్ష్యంగా చేసుకుని మండలంలో మరిన్ని పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. బోరు వేయటంతో గ్రామ ప్రజలు, పెద్దలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం వైస్ చైర్మన్ ఫసియుద్దీన్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు గణేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామేశ్వర్, దివాకర్, రాచన్న, షతెల్లి రంగారెడ్డి, కిచ్చుగారి మైపాల్రెడ్డి, రవీందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ముందుగా సూపర్వైజర్లు తిన్న తర్వాత విద్యార్థులకు వడ్డించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చేగుంట మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. కేజీబీవీలో వంట సామాగ్రిని భద్రపరిచిన గదిని తనిఖీ చేసిన కలెక్టర్ రిజిస్టర్లను పరిశీలించారు. స్టాక్ వచ్చినప్పుడు రిజిస్టర్లో ఎంట్రీ చేయాలని చెప్పారు. విద్యార్థుల సమక్షంలోని స్టాక్ ను దించుకోవాలని సూచించారు. వంట సామాగ్రికి సంబంధించిన వస్తువులు ఎక్స్పైరీ డేట్ తప్పనిసరిగా చెక్ చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం ముందుగా సూపర్వైజర్లు తిన్న తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని సూచించారు. ఒకవేళ ఆహారం రుచికరంగా లేకపోతే తిరిగి మళ్లీ వండి విద్యార్థులకు వడ్డించాలని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. ఇక పాఠశాలలో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా తలుపులు, కిటికీలు, గేట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓను ఆదేశించారు. ఇక పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ 3వ వార్డు కౌన్సిలర్ వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి సతీష్ గోవిందబాబు జన్మదినం సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. పత్తిపాడులో పాదాలమ్మ తల్లి ఆలయం వద్ద గల శారదా వయో వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు సేవా సమితి సభ్యులు మైరాల నాగేశ్వరరావు, సారా శ్రీను చేతుల మీదుగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వృద్ధులు సేవా సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బదిరెడ్డి గోవింద్ ఉన్నత శిఖరాలను అధిరోహించి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు. తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. మీరు రండి ఇచ్చారు. వచ్చండి. పులివెందులలోని వాసవి కాలనీలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వెనుక మురుగునీరు ప్రవహిస్తోంది. మురుగునీటి దుర్గంధం వల్ల ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. మురుగునీరు నిల్వ ఉండటంతో డెంగ్యూ, మలేరియా, జ్వరాలు వస్తున్నాయన్నారు. సంబంధిత అధికారులు స్పందించి మురుగునీరు నిల్వ లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. చిన్న ఉద్యోగ విషయంలో ఖమ్మం జిల్లా పాల్వంచలో మొట్టమొదటిసారి మా ఉద్యోగాలు మాకు కావాలి, మా ఉపాధి మాకు ఉండాలి అని మొట్టమొదట ఉద్యోగం కోసం ప్రారంభమైన పోరాటం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంగా మారి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో తెలంగాణ ప్రజలు విజయవంతమైందంటే అది పాల్వంచలో ఉద్యోగం కోసం మొదలైన పోరాటం తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది మన ఉద్యోగాల కోసం, మన ఉపాధి కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం. మన రైతాంగం వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేసుకోవాలన్న ఆలోచనతోటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొనసాగించింది. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి గుర్తు చేయదలుచుకున్న నల్గొండ బిడ్డలు ఈ వేదిక మీద ఉన్నారు. ఆనాడు నిజాం సర్కారును, నిజాం ప్రభువుల పైజామలు ఊడగొట్టి దిగంతాలకు తరిమిన సాయుధ రైతాంగ పోరాటానికి నల్లగొండ జిల్లా వేదికై రైతుల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రము, హైదరాబాదు రాష్ట్రము
విముక్తి జరిగింది. ఆనాడు రైతాంగం సాయుధ రైతాంగం పోరాటం చేస్తే రాజ్యం నుంచి రాష్ట్రంగా మారి 69లో ఉద్యోగ ఉపాధి కోసం విద్యార్థులు ఉద్యమకారులు ఉద్యమ బాటన పడితే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో ఉన్న వేలాది మంది విద్యార్థులు లక్షలాది మంది నిరుద్యోగ యువకులు స్ఫూర్తిగా నిలబడి ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రావాలి అని వాళ్ళు వ్యక్తిగతంగా నష్టపోయి ఉద్యోగాలు కోల్పోయి పోటీ పరీక్షలను బహిష్కరించి తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి ఉద్యమాన్ని కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు నడిపి తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు ప్రత్యేకమైన పాత్ర పోషించారు. అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఉద్యమకారులు విద్యార్థులు నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది అని రైతు ఆత్మహత్యలు ఆగుతాయని నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మహత్యలు ఆగుతాయని ఆశించాను. కానీ నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన వేలాది మందితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజల్ని నేను అడగదలుచుకున్నా. గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణలో రైతాంగానికి గిట్టుబాటు ధర రాలేదు. రైతులు ఊరేసుకొని చచ్చిపోతుంటే చంద్రశేఖరరావు గారు మాత్రం గజ్వేల్లో తన పొలంలో ఎకరాకు ₹1 కోటి సంపాదిస్తున్నా అని వారు చెప్పిండు. 10 సంవత్సరాలైన ఎకరంలో ₹1 కోటి ఆదాయం ఎట్లా తీయొచ్చో తెలంగాణ రైతాంగానికి చంద్రశేఖరరావు గారు నేర్పించలేదు. ఆ విద్య ఏందో ఆ మహత్యం ఏందో ఈ రోజుకు ఒక బ్రహ్మ పదార్థంగా బ్రహ్మ రహస్యంగా మారిపోయింది. అదే కాకుండా తెలంగాణ రైతాంగం ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రాంతం ఆనాడు ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు రాకపోతే మా మిత్రుడు విజ్జన్న రైతాంగం కోసం పైపులను పలగొడితే అతన్ని తీసుకెళ్లి కరీంనగర్ జైల్లో పెడితే ఆనాడు ఈ పెద్దపల్లి రైతాంగం కోసం మీకు నీళ్లు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలన్న గొప్ప ఆలోచనతోని మీకోసం నడుం బిగించి కొట్లాడితే ఆనాడు చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జైల్లో నిర్బంధిస్తే మేడుపల్లి సత్యం కవ్వంపల్లి సత్యనారాయణతో సహా మేమందరం జైలుకి వెళ్ళి పరామర్శించి పెద్దపల్లి రైతాంగానికి అండగా నిలబడతాం, మీ ప్రాంతానికి నీళ్లు ఇస్తాం, భవిష్యత్తులో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను మేము పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఆనాడు ఏవైతే ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడినరో ఇవాళ ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అవకాశం మనకే అధికారం వచ్చింది. విజ్జన్న ఈరోజు మీకు శాసనసభ్యుడు అయ్యిండు. అందుకే ఈరోజు విజ్జన్న శాసనసభ్యుడిగా శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ ప్రాజెక్టుల కోసం బట్టి విక్రమార్క గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ ₹1035 కోట్ల R&B శాఖ కావచ్చు, సాగునీటి పారుదల శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, రోడ్ల రవాణా శాఖకు సంబంధించిన పెద్దపల్లి ఆర్టీసీ డిపో కావచ్చు, ఈ పనులన్నీ కూడా ఇవాళ మనం పూర్తి చేసుకున్నాము అంటే మీ అభిమాన నాయకులు ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి ఈ పనులన్నీ సాధ్యమైనవి. వాళ్ళు అడిగినరు, ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు మాట అన్నారు, ఈ అన్ని విషయాలు తీసుకెళ్ళి ఒత్తిడి చేసి నేను తీసుకొచ్చినా అని. ఆయన ఒత్తిడి చేయలేదు, మమ్మల్ని కూసబెట్టి బెదిరించి సంతకాలు పెట్టించి ఇవాళ మమ్మల్ని ఇక్కడికి పట్టుకొచ్చిండు. మీకు తెలుసు కదా శ్రీధర్ బాబు గారు బెదిరిస్తే ఎట్లా బెదిరిస్తారో. బయట ఉన్నప్పుడే అట్లుంటాడు, తలుపు మూసిండంటే శ్రీధర్ బాబు గారి గురించి మీకు అందరికి బాగా తెలుసు కదా. ఇవాళ ఇవన్నీ వాయిదా వేద్దామనో మళ్ళా చూద్దామనో అని చెప్పకుండా అటు ధర్మపురి కావచ్చు, లేకపోతే రామగుండం కావచ్చు, ఇవాళ పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం కావచ్చు, మంచిర్యాల ప్రేమ్సాగర్ రావు గారు ఉన్నారు, అటువైపు అయినా గడ్డం వంశీ ఎంపీ గారు ఉన్నారు, లేకపోతే వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. ఈ పార్లమెంటులో 7 అసెంబ్లీలు పార్లమెంటు మీరు అభిమానంతో ఎమ్మెల్యేలను ఎంపీని గెలిపించారు కాబట్టి ఈనాడు ఈ ప్రాంతానికి వేలాది కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడమే కాదు, రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టు కావచ్చు, పెద్దపల్లిలో సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇవాళ ధైర్యంగా మీరు అడగలుగుతున్నారు, కొట్లాడగలుగుతున్నారు.
మాతో చెయ్యి బట్టి సంతకం పెట్టించి మీ శ్రీధర్ బాబు గారు పనులు చేయించగలుగుతున్నాడు. ఇది ప్రజా విజయం, ఇది ప్రజా పాలన, ఇది ప్రజా ప్రభుత్వం. నేను అడుగుతున్నా, భానుప్రసాదరావు గారు ఎమ్మెల్సీ గారు, ఇక్కడ పార్కు లేదు, పార్కు కావాలన్నాడు. స్టేడియం లేదు, స్టేడియం కావాలన్నాడు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలి అని నాకు నివేదికలు ఇచ్చిండ్రు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఇన్ని నిధులు ఇచ్చినా మళ్ళీ ఇన్ని విజ్ఞాపన పత్రాలు తెచ్చిర్రు ఇంకా కావాలి అని. కాయలు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి. పెట్టించేవాడు ఉంటే పెడతామంటే ముందుకు వస్తారు, కొడతామంటే దూరం పోతారు. ఇవాళ మనం పెడతాం అంటున్నాం కాబట్టి, వడ్డిస్తాం అంటున్నాం కాబట్టి మీరందరూ దగ్గరకు వచ్చిండ్రు, ఈ వినతి పత్రాలు ఇచ్చిండ్రు. ఇవాళ మీ అందరికీ మంచి చేయడానికి ఈ నివేదికలు మొత్తం మళ్ళీ సచివాలయానికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా వీటిని పరిశీలించి తప్పకుండా ఇందులో ఉన్న అంశాలను ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇచ్చిన నివేదికలు ఇవి చదివితే రేపు ఉదయం దాకా ఇవే చదవాల్సి వస్తుంది. కాబట్టి మొత్తంగా గంప గుత్తగా మీకు ఒకటే మాట ఇస్తున్నా, మిత్రులు ఇచ్చిన నివేదికలన్నీ కూడా మా అధికారులకు, మా చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చి పెద్దపల్లి ఉమ్మడి జిల్లాకు, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కావలసిన నిధులను ఇచ్చే బాధ్యత ప్రేమ్ సాగర్ రావు గారు, సత్యనారాయణ స్వామి మా టెంపుల్ కూడా నిధులు కావాలన్నాడు. మా బట్టి గారికి నేను సూచన చేస్తున్నా, సాగర్ అన్న పెద్దగా అడిగింది లేదు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత మనం దేవుడికి నిధులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన ఏం పెద్దగా అడిగే టైప్ కాదు. ఆదిలాబాదు దత్తత తీసుకోమన్నాడు. తప్పకుండా తుమ్మిడిహెట్టి దగ్గర సాగునీటి ప్రాజెక్టు కట్టించి గోదావరి జలాలను తరలించి ఆదిలాబాద్తో పాటు కరీంనగర్ జిల్లాను కూడా అభివృద్ధి పదం వైపు నడిపించే కార్యక్రమాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకోబోతున్నారు. ఇవాళ మిత్రులారా, ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మీరు అడగగలుగుతున్నారు, మీరు విజ్ఞప్తి చేయగలుగుతున్నారు అంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఉంది, ప్రజా ప్రభుత్వం ఉంది. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం మీకోసం రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఎక్కడ చూడకుండా చెమట తీస్తూ పని చేస్తుంటే కొంతమంది కడుపు నొప్పితో, లేకపోతే భవిష్యత్తు వాళ్ళకు లేదు, ఇక చీకటి మయమైందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పెద్దలు కొంతమంది కలిస్తేనే ఏమున్నారా మీరు చేసింది కూడా చెప్పుకోలేకపోతుండ్రు. 10 ఏళ్ళు మోసం చేసినోడే ఇవాళ బజార్ల మీదకి వచ్చి మీరేం చేయలేదని మిమ్మల్ని అంటున్నారు. 10 ఏళ్ళ పాలనను 10 నెలల పాలనను పోల్చి చూసుకోండి అని మీ ప్రజలకు చెప్పాలి కదా. మీ కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు, చెట్టు కింద మంచిగా దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నారు. ఏందని పెద్ద మనుషులు అడుగుతారు. అంటే నేను అన్నా, మేము 10 ఏళ్ళు ఎన్నో కేసులు కట్టుకున్నాం, ఎంతోమంది జైల్లోకి పోయినాం. ఈ జెండా మోసి భుజాలు కాయలు కాసి ప్రాణాలు కోల్పోయిన మా కార్యకర్తలు ఇవాళ సేద తీరుతున్నారు, వ్యవసాయం మీద దృష్టి పెట్టిండ్రు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప శత్రువు ఏం చేస్తున్నాడో చూడక కాదు, చూస్తాం ఖచ్చితంగా. 10 నెలల పాలన మీద వాళ్ళు చేసిన విష ప్రచారం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు 10 రోజులు వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టి చరిత్రను తిరగ రాస్తామని చెప్పడం జరిగింది. దానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఈరోజు బాధ్యత తీసుకొని ముందుకు నడిపిస్తున్నారు. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ 4 కోట్ల ప్రజలు నేను అడగదలుచుకున్నా. ఆనాడు 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో. నెలల కొద్దీ నిరసన తెలుపుతూ, రాస్తారోకలు చేస్తూ, వంట వార్పు చేస్తూ పిల్లలు ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు అని నేను అడుగుతున్నా. ఇవాళ 10 సంవత్సరాలు నిజంగానే రైతులకు వాళ్ళు బోనస్ ఇచ్చుంటే, వరి వేసుకున్న రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చినుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అయ్యి ఉండేది. చంద్రశేఖరరావు గారు ఏమన్నారు ఆనాడు, ఎందుకు ఈ వరి విషయం ఈ పెద్దపల్లి మీదనే ప్రస్తావిస్తున్నంటే 33 జిల్లాలల్లో అత్యధికంగా ఒడ్లు పండించే జిల్లా ఈ పెద్దపల్లి జిల్లా. 2 లక్షల ఎకరాలలో సన్న ఒడ్లు పండించి రికార్డు సాధించింది. 95% ఈడ రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయి. సన్న ఒడ్లు పండించిండ్రు, వాళ్ళకు 500 రూపాయల బోనస్ వచ్చింది. ఇవాళ గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకుంటున్నాం. ఇదే కాదు,
తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు. 10 ఏళ్ళు వాళ్ళు ఇవ్వలేదు. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత మనం అధికారంలోకి వచ్చిన ఎంబడే మొత్తంగా ఒక్క సంవత్సరంలో 55,143 ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగ యువకులకు అందించడం ద్వారా దేశంలోనే రికార్డు నెలకొల్పిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందులో ప్రధానంగా హోంశాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, బీసీ సంక్షేమ శాఖ కావచ్చు, ఎస్సీ అభివృద్ధి శాఖ కావచ్చు, మైనారిటీ సంక్షేమ శాఖ కావచ్చు, ఎస్టీ సంక్షేమ శాఖ కావచ్చు, నీటిపారుదల శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కావచ్చు, ఇంధన శాఖ కావచ్చు, ఉన్నత విద్యాశాఖ కావచ్చు, రోడ్లు రవాణా రోడ్లు భవనాల శాఖ కావచ్చు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కావచ్చు, పశు సంవర్ధక మత్స్య డైరీ శాఖ కావచ్చు, వ్యవసాయ సహకార శాఖ కావచ్చు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.